హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి అలాగే ఇటు ఫిలింకి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రజెంట్ చిట్టిబాబు గారు ఆయనతో మాట్లాడి అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఈ మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ టాపిక్స్ పైన మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ విషయం మనం కొద్దిసేపు పక్కన పెడితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది నడుస్తుంది. సాయిధరం తేజ్ అండ్ అల్లు అర్జున్ని అలాగే అల్లు స్నేహాని అన్ఫాలో చేయడము, దీనివల్ల చాలామంది ఏంటంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడట్లేదు ఇప్పుడు అని అంటున్నారు. ఎందుకంటే శిల్పారవికి సపోర్ట్ చేసినందుకు ఇటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోయినందుకు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు? అది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు అందుకని నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ దేశంలో అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, మామ అల్లుళ్ళు వేరే వేరే పార్టీలు, అత్త కోడళ్ళు వేరే వేరే పార్టీలు ఈ దేశం మొత్తం మీద మన రాష్ట్రమే అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకని నేను అమితాబ్ బచ్చన్ విషయం కోట్ చేసి చెప్పాను కదా. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రోగ్రామ్కి మోడీ గారు అడిగితే వెళ్ళి మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా చేశాడు ఆయన. అదే టైంలో ఆయన వైఫ్ జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీ గారికి అగెన్స్ట్గా పార్లమెంట్లో మాట్లాడింది. భార్యాభర్తలు అప్పుడు మోడీ గారు అడిగారు అందరూ అమితాబ్ బచ్చన్, ఏంటండి మీరేమో వైబ్రెంట్ గుజరాత్ అని మీరు ఇంత ఉత్సాహంగా అంబాసిడర్గా చేస్తున్నారు, మరేమో అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం సపోర్టివ్గా చేసినట్టే కదా, మరి మీ వైఫ్ ఏమో అంటే ఆయన ఏమన్నా మీ వైఫ్ ఏమో కాంగ్రెస్కి సపోర్ట్గా మాట్లాడుతుంది ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏమన్నా అంటే రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి, ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించడమే. అందుకోసం ఇప్పుడు నా భార్య కాదని అంటానా, లేకపోతే ఆవిడ నా భర్త కాదంటదా నన్ను, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆవిడ అభిప్రాయం, ఆవిడకి కాంగ్రెస్ నచ్చింది, కాంగ్రెస్కి వెళ్ళింది, కాంగ్రెస్కి ఎంపీగా గెలిచింది, కాంగ్రెస్ తరఫున మాట్లాడుతుంది. నేను రాజకీయాలు కాంగ్రెస్ ఎంపీ అయిపోయింది, అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మోడీ గారు అడిగారు వైబ్రెంట్ గుజరాత్, ఎస్ నాకు నచ్చింది కనుక నేను అంబాసిడర్గా చేయడానికి అంగీకరించి చేస్తున్నాను. సో ఎవరి ఒకళ్ళ అభిప్రాయం వాళ్ళు గౌరవించడం పద్ధతి, కానీ చేశారు కదా నా మూడు కాదు నా భార్య కాదు అని అంటారు పద్ధతి కాదు. కానీ అది పెద్దరికం, అది గౌరవం. అది ఇక్కడ విస్మరించారు. ఇప్పుడు అతను అర్జున్ వెళ్ళింది ఓపెన్గా చెప్పాడు, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, కానీ స్నేహం కోసం, మిత్రుడికి ఇచ్చిన మాట కోసం, స్నేహానికి విలువ ఇస్తూ వెళ్ళాను. అలా ఎంతటి స్నేహం, ఎక్కడికన్నా బయట షూటింగ్లు కాకుండా బయట ఎక్కడికన్నా ట్రిప్పులకి వెళితే అల్లు అర్జున్ భార్య అతని భార్య క్లాస్మేట్స్. సో పెళ్ళైనప్పటి నుంచి ఆ క్లాస్మేట్స్ అవటంలో ఆ రెండు కుటుంబాలు బాగా దగ్గరగా అన్యోన్యంగా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, ఏ విహారయాత్రలకు వెళ్ళినా కలిసి వెళ్తారు, హాలిడే ట్రిప్కి వెళ్ళినా కలిసి వెళ్తారు, లేదు ఉంది. ఆ బంధం మీద మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట కోసం వెళ్ళాడు, స్నేహానికి విలువ ఇచ్చి వెళ్ళాడు, దాన్ని గౌరవించాలి. దాన్ని ఓ ట్రోల్ చేయటం, అన్యూ చేయటం, మా వాళ్ళు కాదు మీ వాళ్ళు కాదు, ఇవన్నీ అనవసరం మాటలు, కొంచెం పెద్దరికే హుందాతనం లేని పనులు, అది కరెక్ట్ కాదు. సాయిధరం తేజ్ అన్నీ చేస్తే ఏమైనా తగ్గుద్దా అల్లు అర్జున్కి? ఏమీ తగ్గదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టారు, ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. సో అతనికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అతనికి కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి, దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి తప్పితే ఓకే అతని అభిప్రాయం వెళ్ళాడు గౌరవంగా వదిలేసి ఉంటే పోయేది. దాన్ని అనవసరంగా ఒకటి నావాడు కాదు పరాయి వాడే ఇలాంటి మాటలు మాట్లాడడం, ఫ్యాన్స్ రెచ్చిపోయి ఫ్యాన్స్ తిట్టుకుంటే ఎవరికి నష్టం? ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిగతా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇంకా ఇతర ఫ్యాన్స్ కానీ తిట్టుకుని రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ తిట్టుకుంటే ఎవరికి నష్టం? మీ కుటుంబానికే కదా నష్టం, మరో హీరోకి ఏం ప్రయోజనం లేదు కదా, ప్రయోజనం లేదు కదా, మీకే కదా నష్టం. ఆ మాత్రం కొంచెం థింకింగ్ ఉండాలి. అయ్యో మన ఇళ్లలో మన ఇంట్లో వాళ్ళు మన గౌరవంగా ఒకళ్ళొకళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వదిలేసుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం వల్ల మన ఫ్యాన్స్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారే, మనకే కదా, మన మనుషులకే కదా నష్టం, మన ఇంట్లో వాళ్ళకే కదా నష్టం ఎవరికి వచ్చినా అని కొంచెం ఆ థింకింగ్ లేకుండా ఏదో జోకులు చేసినట్టు లేకపోతే అనాలోచితంగా కమెంట్ చేయటం, స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏదో నోటికి వచ్చేది మాట్లాడటం, అందువల్ల జరుగుతుంది తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు. అది ఓకే
సార్ ఇప్పుడు అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది అది ఏంటంటే మూవీస్లో పరంగా కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే మొదటిసారి కాదు, ఒకప్పుడు మగధీర సినిమా అండ్ అలాగే బద్రీనాథ్ సినిమా అప్పట్లో ఒక విధంగా సోషల్ మీడియా లేని టైంలోనే ఒక వేరే లెవెల్ కాంట్రవర్సీ వరకు వెళ్ళింది అది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏమంటారు? ఏమనలేదు మా ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే ఈ అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ వ్యాండ్ వ్యాగన్లో వెయ్యాలని చూస్తున్నారమ్మా. అది కాదు. అల్లు అర్జున్ అనేవాడు ఒక హెరిడిటరీ, ఒక అల్లు రామలింగయ్య. మీరెవరు ఇండస్ట్రీలో పుట్టక ముందు ఇండస్ట్రీలో ఒక గొప్ప మహానటుడు ఆయన. ఇప్పటికీ అల్లు అనగానే గౌక్కల ముఖంలో ఒక నవ్వు వస్తుంది. అంతటి గొప్ప ఆర్టిస్టు. ఆయన కొడుకు అల్లు అరవింద్ ఒక గొప్ప మేధావి. ఇవాళ చిరంజీవి మెగాస్టార్గా అయితే ఎదగటానికి వెన్నంటి ఉన్న వ్యక్తులు, వెన్నుదట్టి నిలబడిన వ్యక్తులు, వ్యూహరచన చేసిన వ్యక్తుల్లో ప్రథముడు అల్లు అరవింద్. అల్లు అరవింద్ అనే వ్యక్తి డెఫినెట్గా చిరంజీవి పెరుగుదలకి, చిరంజీవి ఆ మెగాస్టార్ అనే స్థాయికి వెళ్ళడానికి ఆయన వ్యూహాలు, ఆయన ప్లాన్స్ మేము కళ్ళారా చూసాం. మేము చూసాం కనుక డెఫినెట్గా ఈజ్ బ్యాక్ బోన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అతను ఆ వారసుడు. సో మూడో తరానికి వచ్చినవాడు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ అనేవాడు కొణదల చిరంజీవి యొక్క ఇది కాదు కదా. మా వల్ల హీరో అంటానికి మిగతా వాళ్ళు సాయిధరమ్ తేజ్, మిగతా వాళ్ళు మీ పేరు పెట్టుకుని వచ్చిన హీరోలు. అల్లు అర్జున్ అలా కాదు. అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఒక 3 తరాల ఫ్యామిలీ అది ఇండస్ట్రీలో. సో అతని వ్యక్తిత్వం, ఆ ఫ్యామిలీ యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని అక్కడ తేడా. అందరూ చిరంజీవి గారి వల్ల కాదు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఒక గట్టి పట్టున్న వాళ్ళ నాన్న, ఇండస్ట్రీలో ఒక చరిత్రకు ఉన్న వాళ్ళ తాత ఆ వర్షంలో వచ్చినాడు. సో ఆ క్రెడిబిలిటీ అతను, నా అల్లు అనే క్రెడిబిలిటీ అతను ఉంచుకుంటాడు, దాన్ని కాపాడుకుంటాడు, అతను వెళ్తాడు. అది అలాగే వదిలేయాలి. అది కూడా లాగి మా బ్యాండ్ వ్యాగన్లోకి రండి అన్నట్టు ఉండటమే తేడా వస్తుంది. అలా అనుకుంటాంలో తేడా వస్తుంది. అలా అనుకుంటాం వల్ల ఫ్యాన్స్లో కూడా తేడా వస్తుంది. అంటే ఫ్యాన్స్ విషయం ఎలాగో వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే అంటే ఇప్పుడు ఆగస్ట్ 15కి పోస్ట్పోన్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు పుష్ప 2 రిలీజ్ని. మరి ఇదంతా ఎందుకు పోస్ట్పోన్ చేయడం? ఎందుకు? సినిమా గురించి ఏమన్నా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వీటి వల్ల పోస్ట్పోన్ ఇవన్నీ ఉండదమ్మా. ఏమీ చేయలేరు. అల్లు అర్జున్ సినిమాని వాళ్ళు ఉన్న పొజిషన్లో, అతను ఉన్న స్టార్డమ్ పొజిషన్లో ఇవాళ పాన్ ఇండియా స్టార్. అతని సినిమాని ఎవడు ఏమి చేయలేడు. అది సినిమా బాగా లేకపోతే తప్పితే అంతకు మించి అంతకుముందు ఒక సినిమా కూడా అల్లు అర్జున్ సినిమాని కూడా ఒకసారి ఏమైంది, పెద్ద హిట్ అయింది. సో స్టేజ్ దాటిపోయాడు. ఆ స్టేజ్ దాటిపోయి అల్లు అర్జున్ సినిమాని ఏదో చేయాలంటే చేసే పరిస్థితి కాదు. ఆ స్టేజ్ దాటిపోయిన హీరో అయ్యాడు. అదేమీ జరగదు. పోస్ట్పోన్ చేయటమా ఇదంటే ఓన్లీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం. సుకుమార్ అక్కడ డైరెక్టర్, మామూలు ఆషామాషి డైరెక్టర్ కాదు. చెక్కుతాడు బాగా బ్రహ్మాండంగా. రాజమౌళి ఎలా ఒక రకంగా చెక్కుతాడు, ఈయన ఇంకో రకంగా ప్రతి పాత్రని, ప్రతి క్యారెక్టర్ని, ప్రతి సన్నివేశాన్ని చెక్కుతాడు. సో అక్కడ ఒక ఛాలెంజ్ ఇవ్వాలి ఆ సినిమా. ఆ ఛాలెంజ్ ఏంటి? ఎప్పుడు కూడా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 పెద్ద హిట్ అయిన సందర్భాలు లేవు ఇంతవరకు. ఎప్పుడు పార్ట్ 1 కన్నా తక్కువే. కానీ సుకుమార్ అది బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 పెద్ద హిట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని రకరకాల మార్పులు చేర్పులు చెక్కుతున్నాడు. సో అందుట్లో ప్రోడక్ట్ కోసమని పోస్ట్పోన్ చేసేది. ఎప్పుడు రిలీజ్ అయినా దాని ఆ రిలీజ్ పీరియడ్ బూమ్ పీరియడే ఉంటుంది. అది దానికి అలాంటి సినిమాలకి పలానా సమ్మర్ సీజన్లో, పలానా వింటర్ సీజన్లో అనేది లేదు. అలాంటి సినిమాలు ఏ టైం అయినా దాని రిలీజ్ టైమే పండగ అంతే. కనుక ఆ లెక్కలో ఏమన్నా వర్కౌట్ డెవలప్మెంట్ ఆ సినిమాని ఇంకా చేయడంలో డిలే అవ్వచ్చు. కానీ వీటి వల్ల అంత ఉన్న వేస్ట్. వీటి వల్ల ఏమి ఇలాంటి అల్లల వల్ల పడిపోయే స్టేజ్లో లేడు ఆ హీరో. ఆ స్థాయి దాటిపోయాడు.